భయపడ్డటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము కక్ష సాధింపు చర్యలకు, డైవర్షన్ పాలిటిక్స్కు మళ్ళొక్కసారి తెరదీసింది. దాంట్లో భాగమే ఇవాళ మా కేటీఆర్ గారి మీద ఫార్ములా ఈ కేసు, ఇది ఒక లొట్టపీస్ కేసు అని చెప్పి గతంలోనే కేటీఆర్ గారే చెప్పారు. ఆ కేసుకు సంబంధించి గవర్నర్ గారు ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చారని వాళ్ళ ఉదయం నుంచి ఒక కొత్త డ్రామా మొదలుపెట్టారు. ఇది పూర్తి స్థాయిలో కక్ష సాధింపు తప్ప ఇంకోటి కాదు. వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఇబ్బందుల్లో ఉంటే, బాధలో ఉంటే వాళ్ళని ఆదుకోవాల్సిన దాని మీద దృష్టి పెట్టాల్సిన ముఖ్యమంత్రి కేటీఆర్ గారిని ఎట్లన్నా చేసి జైలుకు పంపించాలి. ఎందుకు జైలుకు పోయిండు గతంలో రేవంత్ రెడ్డి అంటే 50 లక్షల నోట్ల కట్టలతో మా ఎమ్మెల్యేను కొని ఆనాడు వాళ్ళ గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడుతో కలిసి ఇక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్ర చేసి దాంట్లో భాగంగా అడ్డంగా దొరికిపోయి ఆయన జైలుకు పోయిండు. కేటీఆర్ గారిని జైలుకు పంపించాలి, కక్ష తీర్చుకోవాలి. మరి ఆయన చేసింది తప్పుడు పనికి జైలు వేయండి అనేటటువంటి ఆ పశ్చాత్తాపం ఆయన లోపల లేదు.